పరిస్థితి ఏమన్నా చక్కబడే పరిస్థితులు కనిపిస్తున్నాయా? అదనపు బలగాలను ఎవరన్నా పిలిచారనే ఇన్ఫర్మేషన్ ఉందా? నిజంగా ఈ రకంగా ఇంకా జనసేన కార్యకర్తలు అక్కడికి చేరుకున్నట్టయితే కనుక పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం కనిపిస్తోంది కదా. జనసేన కార్యకర్తలు స్టేషన్ కు రాకముందే అవనగడ్డకు సంబంధించిన డిఎస్పీ ఇక్కడికి చేరుకున్నారు. అలాగే కొంతమంది పోలీసు సిబ్బంది కూడా చేరుకున్నారు. కానీ డిఎస్పీ స్థాయి అధికారి అక్కడ ఉన్నప్పటికీ కూడా ఎందుకు పరిస్థితిని వీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు అనేది ఒక విమర్శ చాలా స్పష్టంగా మనకు వినిపిస్తోంది. డిఎస్పీ స్థాయి అధికారులు ఉన్నప్పుడు ఇతర స్టేషన్స్ నుంచి కూడా కొంతమంది సిబ్బందిని తీసుకొచ్చి అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంపించాల్సిన అవసరం ఉంటుంది. కానీ జనసేన కార్యకర్తలు మాత్రం ఏమాత్రం నిలువరించిన పరిస్థితి అక్కడ మనకు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికైనా సరే అంటే స్టేషన్ లోకి చొరబడి రావణ్పై దాడికి యత్నించిన సమయంలోనైనా జనసేన కార్యకర్తలు అక్కడి నుంచి తరిమి కొడతారా లేదా అనేది అయితే మాత్రం మనం ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్. లోపల రావణ్ని సెక్యూర్డ్ గా ఉంచారా? నిజంగా ఆయన భద్రతకు ముప్పు ఉందని వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ రకంగా భయపడ్డారో ప్రస్తుతం అదే విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. అదే రకంగా పరిస్థితులు ఉన్నాయి కదా. ఖచ్చితంగా అంటే రావణ్ ఏదైతే 3 రోజుల నుంచి రకరకాల స్టేషన్లకు ఎప్పుడైతే పోలీసులు తిప్పుతున్నారో ఆ రోజు నుంచి కూడా రావణ్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు తీసుకువెళ్తున్నారు, ఎక్కడ తీసుకువెళ్తున్నారని కూడా చెప్పకుండా గత నెల 30వ తేదీన హైదరాబాద్ లో రావణ్ ను అరెస్ట్ చేసిన పరిస్థితి. ఆ తర్వాత నుంచి పిఠాపురం తీసుకొచ్చారు. పిఠాపురంలో బెయిల్ రిజెక్ట్ ఏదైతే రిమాండ్ రిజెక్ట్ అవడంతో వెంటనే సర్పవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడ రిమాండ్ రిజెక్ట్ అయింది. దాంతో వెంటనే ఇటు మచిలీపట్నంలోని యనగుదురు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన పరిస్థితి. ఇలా వరుస క్రమంలో రావణ్ భద్రతపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే యనగుదురు ఘటనకు ముందు పిఠాపురంలో కావచ్చు, సర్పవరంలో కావచ్చు 2 చోట్ల కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి. రావణ వాహనంపై దాడి చేశారు, కోడిగుడ్లతో దాడి చేశారు. జనసేన కార్యకర్తలు అక్కడ ఒక పెద్ద యుద్ధ వాతావరణాన్ని అటు పిఠాపురం గానీ సర్పవరంలో కానీ సృష్టించిన పరిస్థితి. సేమ్ పరిస్థితులు ఇప్పుడు యనగుదురులో కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా రావణ్ భద్రతపై వారి కుటుంబ సభ్యులు ఏదైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారో అందుకు తగ్గట్టుగానే ఇక్కడ పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి రావణకు రక్షణ కల్పించాలని వారు కోరుతున్నారు. కానీ పోలీసులు మాత్రం జనసేన కార్యకర్తలు నాయకులు మాత్రం అడ్డుకునే ప్రయత్నం చేయట్లేదు. వారందరూ స్టేషన్ లోకి చొరబడినప్పటికీ కూడా వారిని అక్కడి నుంచి పంపించకుండా కొంత తాత్సారం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఖచ్చితంగా రావణ్ భద్రత కల్పించాలని వారి కుటుంబ సభ్యులు అయితే కూడా చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే రావణ్ కి సంబంధించిన లీగల్ సెల్ సంబంధించిన సభ్యులు అక్కడికి వెళ్తే వారిని కూడా వెళ్లకుండా జనసేన కార్యకర్తలు అడ్డుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. వారిని ఎందుకు పంపించారు, మమ్మల్ని ఎందుకు స్టేషన్ కి పంపించినట్టు కూడా జనసేన నాయకులు కార్యకర్తలు పోలీసులతో వాగ్వివాదానికి జరిగిన పరిస్థితిని కూడా మనం చూస్తున్నాము. ఖచ్చితంగా రావణ్ భద్రతపై మాత్రం ఇప్పుడు పూర్తిగా అనేక సందేహాలు, అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఖచ్చితంగా తనకి రక్షణ కల్పించాల్సిన అవసరం మాత్రం పోలీసులకే ఉందని చెప్పుకోవచ్చు. రైట్. చూస్తున్నాం మనం పోలీసులు నిలువరించే ప్రయత్నం చేయట్లేదని కాదు, ఖచ్చితంగా చేస్తూనే ఉన్నారు. కానీ ఇలాంటి పరిస్థితిని ఎందుకు ముందుగా ఊహించలేదు? ప్రస్తుతం అక్కడ ఉన్న పోలీసుల సంఖ్యకి చూసుకున్నా లేకపోతే తరలి వస్తున్న ఆ జనసేన రౌడీ మూకల్ని చూసుకున్నా కానీ మరి వాళ్ళని నిలవరించడం అనేది సాధ్యం కాని సిచ్యువేషన్ కనిపిస్తోంది కదా. దీన్ని కోర్టు కూడా నిజంగా స్వీకరించాలి. పక్కాగా రావణపై దాడికి ప్లాన్ చేశారు జనసేన కార్యకర్తలు, నాయకులు. దాన్ని తగ్గట్టుగా వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు పెడుతున్నారు. మీరందరూ స్టేషన్ కి రావాలి, అతని మీద మనం దాడి చేయాలని కూడా ఒక ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ ప్లాన్ కి సంబంధించి ఆడియో బయటకు వచ్చింది, పోలీసులకు కూడా తెలుసు. కానీ ఇంత జరుగుతున్నప్పుడు కూడా ఎందుకు వారిని నిలువరించలేకపోతున్నారు అనేది ప్రధానంగా మనకు వినిపిస్తున్న సందేహం. కానీ పోలీసులు కొంత ప్రయత్నం చేసినప్పుడు కూడా వారందరినీ కూడా జనసేన కార్యకర్తలు, నేతలు కావచ్చు నెట్టుకుంటూ వెళ్ళిపోయిన పరిస్థితి. మనం విజువల్స్ లో చూస్తే జనసేన నాయకుడు కొరియర్ శ్రీను ఏ తరహాలో గోడ దూకి లోపలికి వెళ్ళాడు. లోపల ఉన్న దాదాపుగా 6 పోలీసు సిబ్బంది అతన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అంటే ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఇప్పటికైనా సరే అక్కడ పరిస్థితిని సద్దుమణిగేలాగా చేయాల్సిన పరిస్థితి జనసేన కార్యకర్తలు, నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ అక్కడి నుంచి తరిమి కొట్టాల్సిన అవసరం అయితే ఉంది. పోలీసులు ఇప్పటికైనా సరే పూర్తి స్థాయిలో అక్కడ వాతావరణాన్ని చక్కదిద్దేలా ప్రయత్నాలు చేస్తారో లేదనేది అయితే మనం చూడాలి. రైట్. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో ఎలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా అదనపు పోలీసు బలగాలను అయితే అక్కడికి రప్పించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఏమన్నా ఫోన్ కానీ ఆదేశాలు వెళ్ళాయా అంటే ఏం చెప్తారు అశోక్? అంటే ఇప్పటి వరకు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటివి ఏవి కనిపించలేదు. అయితే వాస్తవానికి రావణ్ని వైద్య పరీక్షలకు తరలించే క్రమంలో ఒక 4-5 వాహనాలను అయితే కూడా సిద్ధం చేశారు. అయితే ఇప్పుడు భారీ స్థాయిలో జనసేన కార్యకర్తలు, నేతలు ఆ ప్రాంతానికి చేరుకుని స్టేషన్ లో చొరబడేందుకు ప్రయత్నం చేసిన క్రమంలో ఖచ్చితంగా రోగ్ పార్టీలు సాయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరింత అదనపు బలగాలను కూడా అక్కడ మోహరించాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైతే అక్కడ ప్రజెంట్ డిఎస్పీ కూడా అక్కడే ఉన్నారు కాబట్టి
ఈ పరిస్థితిని అంతా కూడా ఎస్పీకి ఆయన వివరించారా లేదా, వివరించిన తర్వాత అదనంగా ఏదైతే బలగాలను కానీ బందోబస్తును కానీ ఏర్పాటు చేశారా అనేది అయితే కూడా మనకు ఇంకా కొంత సమాచారం అయితే అందాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పటికీ కూడా జనసేన నాయకులు కార్యకర్త ఆందోళన అయితే కూడా అక్కడ కొనసాగుతుంది. ఖచ్చితంగా మేము రావణ్ మాకు అప్పగించాలని వారు నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్టేషన్ లోకి చొరబడేందుకు ప్రయత్నం చేసిన క్రమంలో కొంతమందిని అడ్డుకున్నప్పటికీ కూడా వారంతా స్టేషన్ పరిసరాలని పూర్తిగా మోహరించారు. ఎట్టి పరిస్థితుల్లో స్టేషన్ లోకి వెళ్తాం, మేము రావణ్ పై మీరు దాడి చేస్తామనే నినాదాలతోనే వాళ్ళు అక్కడ ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే పోలీసులు ఇప్పుడు అదనంగా బలగాలను మోహరించాల్సిన పరిస్థితి ఉంది. రోప్ పార్టీ లాంటివి ఏర్పాటు చేసి రావణ్ ని సురక్షితంగా వైద్య పరిస్థితికి తీసుకెళ్లాల్సిన అవసరం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా ఇంత ఫ్రెజైల్గా ఉన్న సిచ్యువేషన్లో రావణ్కి సంబంధించిన వ్యక్తులు లేదంటే అతన్ని ఫాలో అయ్యే మనుషులు వాళ్ళు కూడా అక్కడికి వస్తే నిజంగా ఎంత ప్రమాదకరం, శాంతి భద్రతలకు క్షీణించే ప్రమాదం ఉంటుంది కదా. ఖచ్చితంగా అలాంటి పరిస్థితులు ఉంటాయి. వాస్తవానికి ఇప్పుడు రావణ్కి ఏదైతే ఇప్పుడు రిమాండ్ కు సంబంధించి ముందే వైద్య పరీక్షలు ఉంటాయి కాబట్టి వైద్య పరీక్ష తీసుకెళ్ళినప్పుడు కూడా అతని కేసుకు సంబంధించి అతని తరఫున వచ్చిన న్యాయవాదులు కావచ్చు లేదంటే వారి కుటుంబ సభ్యులకైనా సరే పోలీసులు వివరాలు అందించాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అతనికి సహకారం అందించేందుకు కూడా లీగల్ టీం ఎవరు కూడా స్టేషన్ పరిసరాల్లో కూడా వెళ్లే ప్రయత్నం అయితే కూడా చేసే అవకాశాలు చాలా తక్కువే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒక ఇద్దరు లీగల్ కు సంబంధించిన వారు వెళ్తున్నప్పుడు కూడా జనసేన కార్యకర్తలు జనసేన నేతలు పూర్తిగా వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వాళ్ళని ఎలా పంపిస్తారో, మమ్మల్ని ఎందుకు స్టేషన్ లోకి పంపించినట్టు కూడా పోలీసులతో వాగ్వాదం జరిగిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ సమయంలో జనసేన కార్యకర్తలను నాయకులను అక్కడి నుంచి పంపిస్తే తప్ప అక్కడ ఉన్న ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే వాళ్ళ వ్యవహారం చూస్తుంటే కనుక ఎవడ్రా మమ్మల్ని ఆపేది అంటూ వాళ్ళ నాయకుడు మాట్లాడిన విధంగానే కనిపిస్తున్నాయి. పోలీసులను కూడా లెక్క చేయని పరిస్థితులా, అంటే ఎవరు మమ్మల్ని అడుగుతారనే ధైర్యమా లేదంటే మా వెనక నాయకులు ఉన్నారనే ఒక భరోసానా, ఎలా చూడాలి? ఖచ్చితంగా అంటే ఒకవైపు అధికారంలో ఉన్నారు, అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కావడంతో తమను ఎవరు అడ్డుకోలేరు, పోలీసులు తమను ఏమి చేయలేరు. ఏదైతే తమ నాయకుడు పదే పదే ఎలా మాట్లాడతారో అదే తీరుతో ఇక్కడ జనసేన కార్యకర్తలు కావచ్చు నాయకులు వ్యవహరిస్తున్నారు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మా నాయకుడిని అతను విమర్శించాడు కాబట్టి ఖచ్చితంగా మేము అతనిపై దాడి చేస్తాము అనే కోణంలోనే వారంతా కూడా బలంగా నిర్ణయించుకుని అక్కడే ఈ దాడికి సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా తెచ్చుకుని వాళ్ళు ముందు నుంచే ఇదే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. పిఠాపురంలో సత్వరంలో ఏం జరిగిందో సేమ్ రిపీట్ ఇక్కడే చేయాలని వాళ్ళు ఆలోచనలో ఉన్నారు. అందులో భాగంగానే తమను అధికార పార్టీకి సంబంధించిన వారం కాబట్టి తమను ఎవరు పోలీసులు ఏమీ అనరు అనేది వాళ్ళు ప్రధానంగా వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఉదయం నుంచి కూడా వైపు జనసేన కార్యకర్తలు అక్కడికి వస్తున్నప్పుడు కూడా పోలీసులు వారిని అప్పుడే నిలవరించి స్టేషన్ కు దూరంగా పంపించేస్తే ఈ పరిస్థితి ఉండేది కాదు. కానీ అప్పుడు మొదటగా వచ్చిన కొంతమంది రెక్కి నిర్వహించడానికి వచ్చిన వారందరినీ కూడా బొద్దుగిస్తూ వారితో సరదాగా సంభాషణ చేస్తూ అక్కడి నుంచి పంపించకుండా పోలీసులు చోద్యం చూశారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా భారీగా జనసేన కార్యకర్తలు నాయకులు అక్కడ చేరుకున్నారు. ఆ పరిస్థితి దీంతో ఉద్రిక్తకరంగా మారిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. వారందరినీ చెదరగొట్టాల్సిన అవసరం అయితే ఇప్పుడు మనకి తక్షణంగా ఉందనుకో. పరిస్థితి దిగజారుతోంది. సో డిటీరియేట్ అవుతున్న క్రమంలో ఏదన్నా పరిస్థితిలో కొంచెం మెరుగుపడిందా? మనం విజువల్స్ చూస్తున్నాం. మనం కాసేపటి క్రితం ఇవి దాదాపు అరగంట 40 నిమిషాల నుంచి కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఈ పాటికి అదనపు బలగాలు ఖచ్చితంగా అక్కడ రావాలి. ఈ సిచ్యువేషన్ ఇది చూడడానికి కూడా నిజంగా చాలా వింతగా విస్మయం కలిగించే విధంగా ఉన్నాయి. పోలీసులనే తోసేస్తూ పోలీస్ స్టేషన్లోకి దూసుకెళ్తూ సో లోపల ఉన్న వాడి మీద దాడి చేస్తామంటుంటే కనుక ఇక ఎవరు లా అండ్ ఆర్డర్ ఉన్నట్టా లేనట్ట రాష్ట్రంలో? అంటే ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే కనుక ఇంకా జనసేన కార్యకర్తలు కావచ్చు నాయకులు వారంతా కూడా స్టేషన్ ముందుగానే స్టేషన్ పరిసరాల్లో కానీ ఇంకా మోహరించే ఉన్నారు. వారందరినీ మాత్రం ఇంకా పంపించడానికి పోలీసులు ప్రయత్నం అయితే కూడా చేయట్లేదని చెప్పుకోవచ్చు. వారిని బుజ్జగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే స్టేషన్ లోకి చొరబడుతున్నప్పటికీ కూడా అలాంటి ప్రయత్నాలు చేసినప్పుడు తక్షణమే వారిని అరెస్టులు చేసి పంపించాలి, లేదంటే కొన్ని సందర్భాల్లో లాఠీ చార్జీలు లాంటివి కూడా చేస్తున్న పరిస్థితులు ఉంటాయి. కానీ ఇక్కడ అలాంటిది ఏమీ లేదు. వారిని నిలువరించే ప్రయత్నం కొంతమంది చేస్తున్నప్పటికీ కూడా వారు ఇంకా అక్కడి నుంచి కదలమని కూడా జనసేన నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. వారందరినీ ఇప్పుడు అడ్డుకుని బయటికి పంపిస్తే తప్ప గానీ రావణ్ని మెడికల్ టెస్ట్ తీసుకెళ్లే అవకాశం అయితే లేదు. మెడికల్ టెస్ట్ల తర్వాత అశోక్ ప్రస్తుతం అతని భద్రతకి అసలు గ్యారంటీ ఉందా? నిజంగా ఈ రకంగా దూసుకొస్తున్నారు. ఉదయం మనం చూసాం కూడా ఆడియో ఏ రకంగా రిలీజ్ అయింది కూడా మనకు కనపడ్డాయి. ఖచ్చితంగా అతని మీద దెబ్బ పడాల్సిందే అంటూ కూడా జనసేన కార్యకర్తలు మాట్లాడుకునే ఆడియో కూడా వైరల్ అయిన పరిస్థితి కూడా మనం చూసాం. మరి ఇలాంటి క్రమంలో ఇది మన దాకా వచ్చినప్పుడు పోలీసులకి రాకుండా ఉంటుందా? వాళ్ళు వాళ్ళతో కూర్చొని సరదాగా మాట్లాడడం ఏంటి? ఉదయం నుంచి ఈ సిచ్యువేషన్ ఇలా ఉంటుందని ఊహించకపోవడం ఏంటి? ఆ విజువల్స్ లో చూసాము. దాన్ని బట్టి చూస్తే అక్కడ పరిస్థితి
చాలా భయంకరంగానే ఉందని చెప్పుకోవచ్చు. పూర్తిగా లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అనేది కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. జనసేన కార్యకర్తల నాయకుల్ని పోలీసులు అడ్డుకోవడానికి కూడా పెద్దగా ధైర్యం చేయట్లేదు. కొంతమందిని అడ్డుకున్నప్పటికీ కూడా వారంతా స్టేషన్ లో కూడా చొరబడి వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే స్టేషన్ లోపల ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. ఖచ్చితంగా రావణ్ భద్రత మీద తీవ్ర సందేహాలు అయితే కూడా వెలుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. పోలీసులు ఇప్పటికైనా సరే పూర్తి స్థాయిలో రావణ్కు భద్రత కల్పించాలి. స్టేషన్ పరిసరాల్లో ఎక్కడ జనసేన నాయకులు కావచ్చు కార్యకర్తలు లేకుండా అక్కడి నుంచి తరిమి కొట్టాల్సిన అవసరం అయితే కూడా ఉంది. కానీ ఇప్పటికీ జనసేనకు సంబంధించిన నాయకులు కావచ్చు కార్యకర్తలు వారంతా కూడా స్టేషన్ పరిసరాల్లోనే ఉన్నారు. ఇంకా పరిస్థితులు ప్రస్తుతం ఇంకా అక్కడ ఉద్రిక్తకరంగానే కనిపిస్తున్నాయని చెప్పి వారిని పోలీసులు పంపిస్తేనే ఆ స్టేషన్ లోపల ఉన్న రావణ్కి భద్రత అనేది మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అశోక్, ఒక విషయం చెప్పండి. పోలీసులు ఎవరన్నా తీసుకొస్తేనో లేకపోతే పోలీస్ స్టేషన్లో ఉంచితే వాళ్ళకి అండగా సామాన్యులు ఈ జనసేన కార్యకర్తలనే ట్యాగ్ లైన్ లేకుండా ఈ రకంగా స్టేషన్ మీదకి వస్తే పోలీసుల వ్యవహారం ఈ రకంగానే డిఫెన్సివ్గా ఉంటుందా? ఖచ్చితంగా ఇలా ఉండదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చాలా సార్లు అనేక సందర్భాల్లో చూసాం. ఒక చిన్నపాటి నిరసన ధర్నాలు లేదంటే చెల్లెలు రాస్తారోకలు లాంటివి చేపట్టినప్పుడు వారి మీద తీవ్ర స్థాయిలో పోలీసులు తమ ప్రతాపాన్ని చూపిస్తారు, పిడుగుతులు గుద్దుతుంటారు, లేదంటే లాఠీ చార్జీలు చేస్తుంటారు, వారిని అరెస్టులు చేస్తుంటారు. కానీ సాక్షాత్తు పోలీస్ స్టేషన్ మీదే ఈ తరహాలో జనసేన నాయకులు దాడికి ప్రయత్నించడం, స్టేషన్ లోకి చొరబడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారిని అక్కడి నుంచి తరిమి కొట్టడం కావచ్చు, లేదంటే అరెస్టులు చేయడమో, లేదంటే లాఠీలకు పని చెప్పి వారిని అక్కడి నుంచి పారిపోయేలా చేయడం లాంటివి ఏమి చేయకపోవడం చూస్తే కనుక పూర్తిగా ప్రభుత్వం నుంచి ఉన్న ఆదేశాలు అనుగుణంగానే వీరంతా కూడా జనసేన నాయకులు ఏమీ అనట్లేదు. ఖచ్చితంగా వారంతా అధికార పార్టీకి సంబంధించిన వారు కాబట్టి వారిని ఏమి చేయాలన్నా కూడా పోలీసులు వెనకడుగు వేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఈ రకమైన పరిస్థితులు అసలు ఎప్పుడన్నా ఉన్నాయా? నిజంగా విస్మయానికి గురి చేస్తున్నాయి. పోలీసుల్ని తోసేస్తూ, అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి డిఎస్పీ స్థాయి అధికారి కూడా అక్కడ ముందు వచ్చారు అని చెబుతున్నారు. మరి ఏం చేస్తున్నట్టు వాళ్ళంతా? దీన్ని పోలీసులు ఏ రకంగా జస్టిఫై చేసుకుంటారు? అంటే స్టేషన్ మీదే దాడి అనేది దీన్ని చాలా క్లియర్ గా చెప్పుకోవచ్చు. కానీ ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఇంకా చోద్యం చూడటం, అక్కడ ఉన్న వారిని పంపించకపోవడం అనేది తీవ్ర విమర్శలకైతే కూడా మనకు దారితీస్తున్న పరిస్థితి కనబడుతుంది. డిఎస్పీ ఎవరైతే ఇన్ఛార్జి డిఎస్పీగా ఉన్నారో ఆయన అక్కడికి వచ్చారు. ఆయనతో పాటు అనేక ఇతర వేరే స్టేషన్ కి సంబంధించిన సిబ్బంది కూడా వచ్చారు. కానీ అంత పరిస్థితులు అక్కడ ఉన్న ఆయన ఉద్రిక్త పరిస్థితుల్ని కట్టడి చేయడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యారు. ఈ పరిస్థితుల్ని ఇప్పటికైనా సరే కట్టడి చేస్తారా, అదనంగా బలగాలను తీసుకొచ్చి అక్కడ ఉన్న జనసేన నాయకులు కార్యకర్తలను చెదరగొడతారా లేదనేది అయితే మాత్రం ఇంకా మనకి సమాధానం లేని ప్రశ్నగానే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా సరే అక్కడ పటిష్టమైన చర్యలు తీసుకోవాలి, రావణ్కి భద్రత కల్పించాలి. స్టేషన్ లోకి ఈ తరహాలో చొరబాటుకు వచ్చారు కాబట్టి వారందరినీ అక్కడ తరిమి కొట్టడానికి కావచ్చు, లేదంటే అక్కడ ఉన్న వారందరినీ అరెస్టులు చేసి బయటకు తీసుకెళ్లాల్సిన పరిస్థితులు అయితే కూడా. కానీ పోలీసులు ఇప్పటి వరకు కూడా ఆ తరహాలో ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. రైట్, ఆశించచ్చా మరి కాసేపట్లో ఏమైనా పరిస్థితి చక్కబడుతుందని? ఎందుకంటే ప్రస్తుతం రావణ్ లోపల ఎలా ఉన్నాడు అనేది ఇంతవరకు బయటకు ఇన్ఫర్మేషన్ అయితే రావట్లేదు. అతను అక్కడి నుంచి తరించే ప్రయత్నమైనా చేయాలి కదా పోలీసులు, వెనక నుంచో ఇంకో మార్గం నుంచో. ఖచ్చితంగా ఇప్పుడున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రావణ్ సురక్షితంగా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. కానీ స్టేషన్ కు తెల్లవారుజామున తీసుకొచ్చారని చెప్తున్నప్పుడు కూడా రావణ్ అక్కడ ఎలా ఉన్నాడు, అతను సురక్షితంగా ఉన్నాడా లేదనేది ఇంతవరకు కూడా చెప్పలేదు. అయితే ఈ తరహాలో పోలీసులు స్టేషన్ మీదే జనసేన నాయకులు కార్యకర్తలు దాడికి పాల్పడిన క్రమంలో ఖచ్చితంగా అతని భద్రత అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగానే మారింది. అయితే ఇప్పుడున్న పరిస్థితులు కొంత బెటర్ అవుతాయి అనేది ఆశించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే స్టేషన్ లోకి ఎవరైతే జనసేన నాయకులు కార్యకర్తలు చొరబడి దాడికి యత్నించిన పరిస్థితుల్లో వారందరినీ పూర్తిగా అక్కడి నుంచి చెదరగొట్టి పంపించేస్తే తప్ప రావణ్కి రక్షణ లేదనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. పోలీసులు ఇప్పటికైనా సరే ఆ దిశగా చర్యలు తీసుకుంటారా లేదనేది అయితే మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్ అశోక్. Lord